నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారనమాట. ఇరాన్ చేస్తూ ఉన్న ప్రతిపాదన ఏదైతే ఉందో అది అమెరికా డిమాండ్లను తీర్చే విధంగా ఉందని చెప్పి ఆయన ప్రకటించారనమాట. ఇంకా చర్చలు జరగలేదు, డిమాండ్ పెట్టలేదు, ప్రతిపాదనలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అలాగే తమకు అనుకూలంగా ఇరాన్ ప్రతిపాదన సిద్ధం చేసిందని చెప్పి ఆయన ప్రకటించారు. పాకిస్తాన్లో చర్చలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికా డిమాండ్లను సంతృప్తిపరిచే లక్ష్యంతో ఇరాన్ ఒక ప్రతిపాదన చేస్తుంది, ప్రతిపాదన చేయాలని ఆలోచిస్తుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాయిటర్స్తో అన్నారు. వారు ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నారు, మనం చూడాల్సి ఉంటుందని చెప్పి ట్రంప్ ఒక ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రతిపాదన ఏమిటో తనకు ఇంకా తెలియదని ట్రంప్ చెప్పారు. అమెరికా ఎవరితో చర్చలు జరుపుతుందని అడిగినప్పుడు ట్రంప్ సమాధానమిచ్చారు, నేను అది చెప్పదలుచుకోలేదు, కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నవారితో మేము వ్యవహరిస్తూ ఉన్నాము. ఇస్లామాబాద్లో ఇరాన్ చర్చల కోసం ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్ మరియు జారెడ్లను పంపించాలని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరూ శనివారం ఉదయం బయలుదేరుతారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియా సమావేశంలో పేర్కొంది. ఇప్పటికే వాళ్ళు పాకిస్తాన్ కూడా చేరుకొని ఉంటారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలు అమెరికా డిమాండ్లను తీర్చే లక్ష్యంతో ఇరాన్ ప్రతిపాదన చేయనుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. మరి ఇరాన్ ఎటువంటి ప్రతిపాదన అమెరికా ముందు ఉంచుతుందో, అమెరికా ఏమి ఆశిస్తుందో, మరి అమెరికా ఎటువంటి ప్రతిపాదన ఇరాన్ ముందు ఉంచుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.